నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 42వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పబ్బు సాయి శ్రీ సందీప్ ప్రచారంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొని పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే డివిజన్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. 42వ డివిజన్ కార్పొరేటర్గా సాయి శ్రీని 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్లగొండ కార్పొరేషన్ 42వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పబ్బు సాయి శ్రీ సందీప్ గారి చేయి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్గా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. గత 5 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఈరోజు ఆర్టీసీ కాలనీ, గొల్లగూడ, క్రాంతినగర్ కాలనీకి మంత్రి గారు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా చేయాలని కోరుకుంటున్నాను. చేపిస్తాను. ముందుండి నన్ను కార్పొరేటర్గా గెలిపించి నన్ను మీ ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరూ చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను మీ ముందుకు తీసుకురావాలని ధన్యవాదాలు. కాదు, నాయకుడు అంటే పేదవుడు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే కార్పొరేటర్ అయినా మినిస్టర్ అయినా ఏడవాలి, అలా బాధ తీరవాలి. ఆ కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన నాయకుడు. అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే నమ్మే నాయకుడిని. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, 2 చేతులు జోడించి మా సాయిత్రిని గెలిపేయండి. మళ్ళీ 9వ తారీఖు రోజు మళ్ళీ ప్రచారం లాస్ట్ డే రోజు మళ్ళీ ఒకసారి గొల్లగూడెం సెంటర్కి వస్తా. తప్పకుండా మీ అందరికీ కూడా చెప్తున్నా, 1000 ఓట్ల మెజార్టీ గొల్లగూడెంలో చెప్పిన, పెద్దబండలో చెప్పిన, పెద్దబండ గొల్లగూడెం అది పేదోళ్ళు ఆర్టీసీ కాలనీ. పెద్దబండ గొల్లగూడెం ఆర్టీసీ కాలనీ ఇది పేదోళ్ళు ఉండేది కాదు. అందరూ కూడా గర్వంగా మంచిగా ఇందిరమ్మ ఇళ్లలో 5 లక్షల ఇల్లు కట్టుకొని ఇల్లు లేని వారు అందరూ కూడా పేద పిల్లలకు సహాయం చేస్తూ మీ ఎమ్మడే ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. మళ్ళా దండం పెట్టి చెప్తున్నా, మా సాయిశ్రీని గెలిపియాలని 1000 మెజార్టీతో గెలిపియండి. అవతల పోటీ మనకు ఎవరు క్యాండిడేట్ లేరు. వాళ్ళు ఏదో పోటీ చేయాలని చేస్తుంది తప్ప గెలవాలని వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే లేదా, వాళ్ళ గవర్నమెంట్ లేదు, వాళ్ళు గెలవాలని కూడా తెలుసు. ఏదో పోటీ చేయాలి కదా పార్టీ అంటే పార్టీ అని చెప్పి మన పార్లమెంట్లోనే ఒక సీటు రాలే వాళ్ళకు. అందుకనే మరొకసారి అద్దం గుర్తుపై సాయిత్రిని గెలిపించి మంచి మెజార్టీతో నాకు అండగా ఉండే విధంగా నాకు సాయిశ్రీ సపోర్ట్ ఉంటే ఆమె మీ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తుంది. అందరూ అద్దం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా,